వెల్కమ్ టు ఏపీడిఎస్సి 2025 ప్రపంచ జనరల్ నాలెడ్జ్ ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు జీకే గ్రూప్స్. ప్రశ్న 41. ఆఫ్రికన్ ఖండంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది? సమాధానం నైజీరియా. ప్రశ్న 42. ఏ దేశం యొక్క పురాతన పేరు పర్షియా? సమాధానం ఇరాన్. ప్రశ్న 43. ప్రపంచంలో అతిపెద్ద పొగాకు ఉత్పత్తి చేసే దేశం ఏది? చైనా. ప్రశ్న 44. అత్యధిక లింగ నిష్పత్తి ఉన్న దేశం ఏది? సమాధానం లాట్వియా. ప్రశ్న 45. అతి చిన్న సరిహద్దు ఉన్న దేశం ఏది? వాటికన్ నగరం. ప్రశ్న 46. ప్రపంచంలో అతిపెద్ద పక్షి ఏది? సమాధానం నిప్పుకోడి. ప్రశ్న 47. న్యూజిలాండ్ నివాసితులను ఏ పేరుతో పిలుస్తారు? సమాధానం కివీస్. ప్రశ్న 48. మెసేటా పీఠభూమి ఎక్కడ ఉంది? సమాధానం స్పెయిన్ మరియు పోర్చుగల్. ప్రశ్న 49. ముంబై నుండి యూరప్ వెళ్ళాలంటే ఏ కాలువ జలమార్గం గుండా వెళ్ళాలి? సమాధానం సూయజ్. ప్రశ్న 50. రబ్బరు ఏ సహజ ప్రాంతం యొక్క ఉత్పత్తి? సమాధానం ఉత్తర భూమధ్య రేఖ ప్రాంతం. ప్రశ్న 51. ప్రపంచంలో మొదటిసారి చంద్రునిపై అడుగుపెట్టిన వ్యక్తి పేరు ఏమిటి? సమాధానం నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ప్రశ్న 52. ప్రపంచంలో ప్రతి సంవత్సరం తలసేమియా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సమాధానం మే 8. ప్రశ్న 53. ప్యారిస్ నగరం ఏ నది ఒడ్డున ఉంది? సమాధానం సీన్ నది ఒడ్డున ఉంది. ప్రశ్న 54. ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏది? సమాధానం తక్షశిల విశ్వవిద్యాలయం. ప్రశ్న 55. పత్తి సాగుకు అత్యధిక విస్తీర్ణం ఏ దేశంలో ఉంది? భారతదేశం. ప్రశ్న 56. ప్రపంచంలో అతిపెద్ద వెండి ఉత్పత్తిదారు ఎవరు? మెక్సికో. సమాధానం. ప్రశ్న 57. ప్రపంచంలో అత్యంత ధనిక దేశంగా ఏది పరిగణించబడుతుంది? సమాధానం అమెరికా. అందరికీ తెలిసిన విషయం. ప్రశ్న 58. ఎత్తైన టవర్ ఏది? సమాధానం కుతుబ్ మినార్. ప్రశ్న 59. ప్రపంచంలో మొట్టమొదటి పుస్తకాన్ని ముద్రించిన దేశం ఏది? సమాధానం చైనా. ప్రశ్న 60. అతి పొడవైన సరిహద్దు రేఖ కలిగిన దేశం ఏది? సమాధానం కెనడా. ఏపీఎస్సి, టీఎస్పీసీ, ఆర్ఆర్బీ, డిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్ సచివాలయ ఉద్యోగుల కోసం గ్రూప్లో జాయిన్ అవ్వండి. డైలీ న్యూస్ పేపర్స్, మెటీరియల్స్, కరెంట్ అఫైర్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.